ఈరోజు మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. ఫస్ట్ హాట్ వాటర్‌లో మీల్ మేకర్ వేసుకొని సోక్ చేసేసుకోండి. ఆ పాత్రని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇక్కడే మీరు బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. చెక్క, లవంగ, యాలుకలు, బిర్యానీ ఆకు ఫ్లేవర్ ఇంకా బాగుండిద్ది. నేనైతే వెయ్యట్లేదు. తర్వాత టమాటాలు వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఆల్రెడీ మనం హాట్ వాటర్‌లో సోక్ చేసుకున్న మీల్ మేకర్‌ని వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మీరెన్ని గ్లాసులైతే రైస్ తీసుకున్నారో దానికి 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వాటర్ ఏసుకోండి. ఈ స్టేజ్‌లో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం రైస్‌ని బాగా కుక్ చేసుకోండి ఇలాగా. సూపర్‌గా ఉండిద్ది. ఒక చిన్న లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్